సహాయం ఈ లోకం నుంచి ఎక్కడి నుంచో వస్తుంది అని అనుకుంటా ఉంటాం. క్రైస్తవులు కావాల్సిన సహాయం ఎక్కడి నుంచి అంటే పైనుండి వచ్చే సహాయం. దేవుని యొక్క శ్రేష్టమైన సహాయానికి ముందు సాతాను తన మంచి సహాయం పంపిస్తాడు. అంటే దానికి అది కాకుండా మంచిది పొందుకునేట్టు చేస్తాడు సాతాను. దేవుడు ప్రత్యేకమైనది నీకు రావాలని ఏర్పాటు చేసినప్పుడు ఒక మంచిది ఎదురుగుండా తీసుకొచ్చి ఇదే దేవుడు చేసింది అని నువ్వు నమ్మేటట్టుగా ఒక మంచిది నీ దగ్గర పంపుతాడంట. అప్పుడు మనం ఏమంటామంటే ఇదే దేవుడు ఇచ్చిందని చెప్పి అదే తీసుకుంటామంట. కానీ దేవుడు మన కోసం ఇంకా శ్రేష్టమైన దాచిపెట్టి ఉంచుతాడంట. మరి అది వివేచించాలంటే ఎక్కువగా వాక్యాన్ని ధ్యానం చేయాలి. దాన్ని వివేచించాలంటే ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. దేవుడు మన పక్షంగా కార్యాలు చేయడానికి మన జీవితం ప్రార్థనతో లింక్ అయ్యి లేదంటే నువ్వు ఎన్ని సముద్రాలు ఈదినా ఎన్ని చేసినా నువ్వు నా దేవుడు ప్రభా నువ్వు అన్నా సరే ఆ సమయాన్ని మనం గడపలేదనుకోండి, దేవుడు కూడా దానికి విరోధంగా ఆయన ఏం చేయలేడు. ఖచ్చితంగా ప్రార్థించాలి.